సో వీళ్ళు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు జెప్టోలో చూస్తున్నారు. జెప్టో అనేది లైక్ ఫ్రంట్ లైన్ మార్కెట్ లో లేకపోయినా మనం ఇన్వెస్ట్ చేయడానికి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీస్ విచ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సచ్ కంపెనీస్. ఇప్పుడు మోతీలాల్ ఒస్వాల్ లో చూసుకుంటే కనుక మోతీలాల్ ఒస్వాల్ ఎంత పర్సెంటేజ్ జెప్టోలో చేస్తుందో మనము ఒక స్టాక్ ఆఫ్ మోతీలాల్ ఒస్వాల్ కొంటే అంత పర్సెంటేజ్ మనము జెప్టోలో కూడా ఉన్నట్టు. జెప్టో పడిందంటే మోతీలాల్ ఒస్వాల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అలా అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ యూ కెన్ బై దిస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్ అదర్ కంపెనీస్. ఇప్పుడు రిలయన్స్ ఉంది, జియో దాని పార్టే. జియో రిలయన్స్ స్టాక్ కొనలేకపోతున్నారు. జియో స్టాక్ 6% రిలయన్స్ లో 6% ఉంది. సో జియో కొన్నాము అంటే రిలయన్స్ లో కొంత పార్ట్ మనం కొన్నట్టే. ఇలా అనమాట ఇవన్నీ కూడా. బట్ జియో ఇస్ అ చైల్డ్ ఆఫ్ రిలయన్స్ అనుకోండి. ఇలా లైక్ ఇలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ విల్ ఇన్వెస్ట్ ఇన్ సెవరల్ అదర్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు బెర్క్షైర్ ఉంది, ఆయనది కొంటే మనం యాపిల్ లో కానీ ఇట్లా గూగుల్లో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెయిన్ కంపెనీస్ లో కొన్నట్టు. ఆయన ఒక స్టాక్ ఉంటే ఆయన ఒక స్టాకే 55 కోట్లు ఎంత ఉంటది. అక్కడ చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ అనమాట. వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడండి, సో దట్ యూ కెన్ ఇన్వెస్ట్ వైజ్లీ, సో దట్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది మనకి.